సెకండ్ సెకండ్ చాప్టర్ మీది సెట్స్, అంటే సెకండ్ చాప్టర్ గురించి నేను చెప్తున్నా. సెట్ అంటే ఏంటిది? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్. నేను ఇది ఓన్గా రాసిన, కానీ మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ థింగ్స్ అంటే, ఇప్పుడు ఒకవేళ వెల్ డిఫైన్డ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒకవేళ ఒక సెట్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 1 2 3 4, ఇవి నెంబర్స్ కాబట్టి వెల్ డిఫైన్డ్. ఒకవేళ ఇట్లనే మనం ఏ తీసుకొని ఏబిసిడి తీసుకున్నాం అనుకోండి, ఏబిసిడి, దీన్ని ఆల్ఫాబెట్స్ అంటారు. సో ఇట్ ఈస్ అ వెల్ డిఫైన్డ్. ఇది ఏంటో మీకు తెలుసు, ఇదేంటిదో తెలుసు మీకు. ఇది నెంబర్ అని తెలుసు, ఇది మీకు ఆల్ఫాబెట్ అని తెలుసు. సో దీస్ ఆర్ వెల్ డిఫైన్డ్ అనమాట. ఓకే, ఒక నెంబర్, ఒక వేరియబుల్, లేకపోతే ఒక థింగ్ విచ్ యు నో అండ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ పర్టికులర్లీ, దాన్ని ఒక సెట్ అంటారు అనమాట. ఓకే, ఎలిమెంట్ ఆఫ్ అ సెట్. ఇప్పుడు ఎలిమెంట్ ఆఫ్ అ సెట్ ఏమని ఉంది ఇక్కడ? ఈచ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ అ సెట్ ఈస్ కాల్డ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్. నౌ ఇక్కడ ఏ సెట్ ఉంది, ఏ సెట్లో ఇదొక ఎలిమెంట్ ఆఫ్ సెట్, ఇదొక ఎలిమెంట్ ఆఫ్ సెట్, ఇదొక ఎలిమెంట్ ఆఫ్ సెట్, ఇదొక ఎలిమెంట్స్ ఆఫ్ సెట్. ఇవన్నీ ఏం ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్, సెట్ ఏ. ఓకే, ఈ నెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. ఓకే, సో ఒక్కొక్క వేరియబుల్ని లేకపోతే ఒక్కొక్క పర్టికులర్ వాల్యూని మనం ఎలిమెంట్ ఆఫ్ సెట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటిది? సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 0 and 10. 0 నుంచి 10 వరకు ఏమేమి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? 1 3 5 7 9. సో 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 3 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 5 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 7 ఈజ్ ఎలిమెంట్, 9 ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అనమాట. సో ఆ సెట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని మనం పర్టికులర్గా తీసుకుని దాన్ని ఎలిమెంట్ ఆఫ్ సెట్ అని అంటాం. A set can be represented in two forms. A set can be represented in two forms. Which forms? Roster form, set builder form. First roster form ante endu. In this form, a set is defined all the elements basing on the characteristics that is specified. Okay, అంటే ఈ మీనింగ్ ఏందో మనకు అర్థం కాదు. సో అందుకని ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తా. ఇప్పుడు సెట్ ఉంది, ఇప్పుడు ఒక సెట్ ఉంది. ఏ సెట్ ఆఫ్, ఎగ్జాంపుల్ ఏంటంటే a set of even numbers below 10. ఇప్పుడు మనకి ఇట్లా క్వశ్చన్ ఇచ్చిండు అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఆ నెంబర్స్ రాసేస్తున్నాం, 4 2 4 6 8. కానీ సెట్ బిల్డర్ ఫార్మ్లో అట్లా కాదు. ఇన్ దిస్ మెథడ్ అ సెట్ ఈజ్ స్పెసిఫైడ్ బై స్టేటింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది సెట్. ఇక్కడ డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్, ఆ పర్టికులర్ వాల్యూ అనేది రాసేస్తాం, కానీ ఇక్కడ అట్లా రాయం. ఇప్పుడు అదే సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిలో 10 అని ఉంటే మనం ఎట్లా రాయాలి? ఇక్కడ ఎక్స్ ఈజ్ టు ఎక్స్ ఈజ్ అ ఓకే, ఎక్స్ ఈజ్ టు సెట్ ఎక్స్ ఈజ్ టు ఎక్స్ ఈజ్ అ పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ బిలో 10 అనమాట. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఎట్లా రాస్తాం? ఈ ప్లేస్లో మనం ఇట్లా రాస్తాం, ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 10. ఆడ్ నెంబర్స్. ఓకే, ఈవెన్ నెంబర్స్ బిలో 0 గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10 అనమాట. ఆ 0 నుంచి 10 మధ్యలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చెప్తాం ఇట్లా. ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇట్లా రాసుకోవాలి సెట్ బిల్డర్ ఫామ్. ఇదేమో డైరెక్ట్ వాల్యూస్ రాస్తాం, ఇక్కడేమో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్, ఎక్స్ గ్రేటర్ దెన్ 20 లెస్ దెన్ 30. ఓకే, ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్ చూద్దాం. ఫస్ట్ నల్ సెట్ అంటే ఆల్వేస్ 0. ఇప్పుడు ఒక సెట్ ఉంది, ఆ సెట్ ఖాళీగా ఉన్న దీన్ని నల్ సెట్ అంటాం, లేకపోతే 0 ఉన్న దీన్ని నల్ సెట్ అంటాం. ఓకే, దీస్ బోత్ ఆర్ కాల్డ్ నల్ సెట్. అంటే ఏం వాల్యూ లేకుండా, ఆ సెట్లో వాల్యూ లేకుండా, లేకపోతే పర్టికులర్ వేరియబుల్ ఆ నెంబర్ లేకుండా ఉంటే ఆ సెట్ని నల్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ ఏంటిది? ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండడం, ఆ సెట్లో ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండడం ఇన్ఫైనైట్ సెట్ అంటారు. అంటే ఆడ్ నెంబర్, ఆ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్, ఆ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి అన్ని నెంబర్స్ 1 2 3 4 5 6 7. ఆ 0 నుంచి అన్ని నెంబర్స్ వరకు అన్ని ఆడ్ నెంబర్స్ తీసుకోండి అంటారు. అప్పుడు ఏమొస్తుంది? 0 1 3 5. కానీ మనకి ఇక్కడ 80 వరకు అని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ట్ 30 వరకు, 20 నుంచి 30 లోపల అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుండో చెప్పలేదు, ఎక్కడి నుంచి ఎండ్ చేస్తుండో కూడా చెప్పలేదు. ఆ సెట్ ఆఫ్ హోల్ నెంబర్. సో అది 9999999 కూడా అవ్వచ్చు. అదే నెంబర్, ఇన్ఫైనైట్ నెంబర్, ఎన్ని నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్ రాయొచ్చు, దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఇప్పుడు ఒకవేళ ఫైనైట్ సెట్ ఉంది, ఇక్కడ ఫైనైట్ సెట్ అంటే ఏంటో చెప్తా. ఫైనైట్ సెట్ అంటే ఈవెన్ నెంబర్స్ బిలో 25, అంటే 25 లోపల ఈవెన్ నెంబర్స్ చెప్పండి అంటారు. సో మనకి లాస్ట్ వాల్యూ ఏంటిదో ఫైనైట్ సెట్లో మనకి లాస్ట్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. లాస్ట్ వాల్యూ ఏంటంటే 24. ఇన్ఫైనైట్ సెట్లో మనకి ఏ నెంబర్ లాస్ట్ తెలియదు, ఎందుకంటే ఇన్ఫైనైట్ కాబట్టి చెప్పలేం కదా ఏదో నెంబర్స్. ఇన్ఫైనైట్ సెట్ అంటే అది, ఫైనైట్ సెట్ అంటే ఇది.
దాని తర్వాత యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఇది చెప్పడం ఇక్కడ ఇది మొత్తం ఏదో రాగా a set consisting of all the elements basing on the phenomenon under consideration is called set. It is represented by u ఇది యూనివర్సల్ సెట్ అంటారు. ఈ యూని ఆ యూని మీరు మర్చిపోకండి, దీన్ని యూనియన్ అంటారు. ఇప్పుడు ఒక ఏ యూనియన్ బి అంటారు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఓకే, ఈ రెండు వేరే, ఈ యూ వేరే, ఈ యూ వేరే. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు యూనివర్సల్ సెట్ని, ఇట్లా మ్యూ లెక్క. ఓకే, సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. నేను యూనివర్సల్ సెట్ అంటే ఏం చెప్తా, ఇది ఒక డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఒకవేళ 9, 10 కూడా తీసుకున్నాం. ఈ డబ్బాలో 9, 10 కూడా ఉంది. ఏ లోపల 1, 2, 3, 4, 5 ఉన్నాయి. బి లోపల 6, 7, 8 ఉంది. డబ్బా బయట ఆ సర్కిల్స్ బయట 9, 10 ఉంది. సో ఇక్కడ ఏ అంటే ఏమొస్తుంది, 1, 2, 3, 4, 5. ఏ అంటే 1, 2, 3, 4, 5. బి అంటే 6, 7, 8. ఈ మ్యూ అంటే మొత్తం డబ్బాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. అంటే మొత్తం అన్ని నెంబర్స్ ప్లస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ యూనివర్సల్ సెట్. అంటే ఆ మొత్తం డబ్బాలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. ఇప్పుడు మనకి యూనివర్సల్ సబ్సెట్ అనుకోండి, యూనివర్సల్ అంతే సబ్సెట్ అనుకోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets such that every element of set A is in set B. ఓకే, ఇప్పుడు ఇక్కడనే ఉంది, ఇక్కడ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉంది ఏ, బీలేమో 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ కూడా బీలో ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంటే బీలో ఒక పార్ట్ ఏ అనమాట, బీలో ఒక చిన్న పార్ట్ ఏ అనమాట. దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. దీన్ని సబ్సెట్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఏ సబ్సెట్ ఆఫ్ బి. డిస్జాయింట్ సెట్ అంటే ఏంటిది, డిస్జాయింట్ సెట్ అంటే ఏ వాల్యూస్ చూడండి బి వాల్యూస్ ఉన్నాయి, ఒక్కటి కూడా సేమ్ లేదు, దాన్ని డిస్జాయింట్ సెట్ అంటారు. ఏ వాల్యూస్ బి వాల్యూస్ టోటలీ డిఫరెంట్, దేనికి దానికి సంబంధం లేదు అసలు, దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఈక్వల్ సెట్స్ అంటే సేమ్ ఉండడం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే నేను ఏబిసిడి అని తీసుకున్నా, కానీ ఒకవేళ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు చూపెడతాను ఒక నిమిషం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లుంది అనుకోండి. మనకి ఇక్కడ 9 ఉందా, ఏలో 9 ఉంది, బీలో 9 ఉందా, 9 ఉంది. 8 ఉందా, 8 ఉంది. 4 ఉందా, 4 ఉంది. 2 ఉందా, 2 ఉంది. ఆర్డర్ సేమ్ లేదు, కానీ ఇక్కడ ఉన్న ఏలో ఉన్న వాల్యూస్ కూడా బీలో ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. సో దీన్ని ఈక్వల్ సెట్స్ అంటారు. రెండు సేమ్ ఉండడం ఈక్వల్ సెట్. ఆర్డర్ కాదు, ఆర్డర్ ఇప్పుడు ఇక్కడ 9 ఉంది, ఇక్కడ సెకండ్లో ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ లాస్ట్లో ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఫస్ట్లో ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది. అట్లా ఆర్డర్ ఏం ఫరక్ పడదు, నెంబర్స్ ఈక్వల్ ఉండాలంటే, వాల్యూస్ సేమ్ ఉంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఒకవేళ ఇక్కడ ఏలా 8, 9, 8, 4 ఉంది, ఇక్కడ 5 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంటే బీలో ఒక పార్ట్ ఏ అనమాట, ఈ పార్ట్ ఏ అనమాట, 5 ఒకటి ఎక్స్ట్రా అయింది. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది మళ్ళీ. అట్లా మొత్తం అన్నీ సేమ్ ఉండాలి, అప్పుడే ఈక్వల్ అవుతుంది అనమాట. కాంప్లిమెంట్ ఆఫ్ అ సెట్. ఇఫ్ సెట్ ఏ ఈజ్ అన్ సబ్సెట్ ఆఫ్ యూ, దెన్ ది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ విల్ బీ ది రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్ రిమూవింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ ఇక్కడ ఇందాక ఏం చదివినాం, యూనివర్సల్ సెట్ చదివినాం. ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే ఏంటిది, మొత్తం డబ్బాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మొత్తంని కలిపితే యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంది. యూనివర్సల్ సెట్లో కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని యూనివర్సల్ సెట్ అంటారు. అన్నిటినీ ఒక సెట్లో పెట్టడం యూనివర్సల్ సెట్ అంటారు. ఇప్పుడు దీన్ని కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏమన్నాడు, ఇప్పుడు ఒక సెట్ ఉంది, ఏ సెట్ ఇదని సబ్సెట్ ఆఫ్ యూ. అంటే యూలో, అంటే యూనివర్సల్ సెట్లో దీనిలో ఒక చిన్న పార్ట్ ఏ అనమాట. విల్ బీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్ ఆఫ్ రిమూవింగ్. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ అ సెట్ని ఇట్లా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. పైన సి అని పెట్టుకోవచ్చు, లేకపోతే 1 అని పెట్టుకోవచ్చు. -1 -1 నాకు తెలీదు, అదొకటి చూసుకొని ఇట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ యూ ఏంటిది, మొత్తం డబ్బాల మనకి ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యూనివర్సల్ సెట్ ఆఫ్ ఇది అనమాట. ఇప్పుడు దీనిలో చిన్న పార్ట్ ఏంటిది, ఏ 2, 4, 6, 8. సో కాంప్లిమెంట్ ఏంటంటే
యూనివర్సల్ సెట్లో ఏ ఉంది అంటే యూనివర్సల్ సెట్లో ఏలో ఉన్న వాల్యూస్ కూడా ఉన్నాయి యూనివర్సల్ సెట్లో. ఇక 2, 4, 6, 8 అవి కాకుండా వేరే ఏమున్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు యూ మైనస్ ఏ అనుకోండి డైరెక్ట్ ఇగో ఇక్కడ యూ మైనస్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ అ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ సెట్ మైనస్ ఒక సెట్. ఇప్పుడు యూ మైనస్ ఏం చేస్తుంది, 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4, 4 క్యాన్సిల్ అయిపోతుంది, 6, 6 క్యాన్సిల్ అయిపోతుంది, 8, 8 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 3, 5, 7, 9. 1, 3, 5, 7, 9 కాంప్లిమెంట్ సెట్ ఆఫ్ ఏంటంటే డైరెక్ట్ యూనివర్సల్ సెట్ నుంచి ఆ సెట్ని మైనస్ చేస్తే ఆ సెట్లో లేని నెంబర్స్ని తీసుకుంటే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటారు. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా.